బేసిక్స్ నుంచి ఎప్పుడైతే నాకు మ్యాథ్స్ ఏం తెలియదు అనుకొని క్లాస్ రూమ్లో కూర్చుంటాడో నేను చెప్పే ప్రతి పాయింట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు నాకు అన్నీ వచ్చు అనుకుంటా, నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఏ సబ్జెక్టులో ఒక కోచింగ్కి వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోచింగ్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఈ కోచింగ్ సెంటర్ ద్వారా నేను జాబ్ కొట్టుకుంటా, ఒక 50% నాది, 50% కోచింగ్ సెంటర్ది అనే మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఏమైందంటే మేము చెప్పే ప్రతి పాయింట్ వాళ్ళు నోట్ చేసుకుంటాం. అలానే ఒక మార్కెట్కి వెళ్ళి బుక్ స్టాల్లో చాలా బుక్స్ ఉంటాయి, అన్ని బుక్స్లో అందులో మనకు నచ్చిన బుక్ ఒకటి కొనుక్కుంటాం. ఆ కొన్న తర్వాత ఈ బుక్ గురించి మరి వేరే ఆలోచించదు, ఇక కొనే ముందే ఆలోచించు, కొన్న తర్వాత ఆ బుక్ని 10 సార్లు చదువు. కాంపిటివ్ ఎగ్జామ్స్లో జాబ్ కొట్టాలంటే ఒకటే బుక్ని 10 సార్లు చదవాలి. మనం చాలామంది ఏం చేస్తారంటే 10 పుస్తకాలు కొనుక్కొని చదువుతారు. 10 పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుంది, ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదివితే జాబ్ వస్తుంది. సో జాబ్ కావాలా, నాలెడ్జ్ కావాలంటే ఒక లెక్చరర్గా నాకు నాలెడ్జ్ కావాలి, ఒక స్టూడెంట్గా నీకు జాబ్ కావాలి అంటే ఫస్ట్ మనం ఒక బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని 100% మనం పట్టేసి అప్పుడు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదనంగా ఎక్స్టెన్షన్ కోసం నీకు ఆ క్వశ్చన్ చేసినప్పుడు డౌట్ వస్తే ఇంకో రిఫరెన్స్ బుక్స్ చూడు, ఇంకో బుక్ చూడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బేసిక్ నాలెడ్జ్ లేదు, నువ్వు 10 పుస్తకాలు కొని ఏం చేస్తావు? కాబట్టి స్టాండర్డ్గా మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, చాలామంది లెక్చరర్స్ ఉంటారు, చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. బట్ మనం బస్సు ఎక్కుతాం, మనం బస్సు ఎక్కేటప్పుడు ఆలోచించాలి, ఎక్కిన తర్వాత డ్రైవర్ బస్సు ఏం చేస్తాడో ఏమో అని మనం భయంతో కూర్చుంటే ఏమవుతుంది? సో ఇది కూడా అంతే, ఇది ఒక ప్రయాణం లాంటిది. ఇక్కడ కోచింగ్ సెంటర్ అయినా, ఒక పుస్తకమైనా, ఒక లెక్చరర్ అయినా, ఇక్కడ లెక్చరర్ దగ్గరికి వచ్చినామంటే నమ్ముకోని 100% ఆ లెక్చరర్ నమ్ముకొని కూర్చో, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒక అపనమ్మకంతో ఉంటే ఎవ్వరం ఏం చేయాలి. ఫస్ట్ పాజిటివ్ మైండ్, ఏదైనా పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కాంపిటివ్ ఎగ్జామ్స్లో బండ్లు ఓడలైతే ఏం రానోడు జాబ్ కొట్టుకొని పోతాడు, అన్ని వచ్చినోడు అన్నీ ఉంటాడు. ఇదేంద్ర భయ అంటే వాడు ఒక 0 మైండ్తో వచ్చి మేము చెప్పిన ప్రతి పాయింట్ని క్యాచ్ చేస్తాడు, చదువుతాడు. కొంతమంది ఏంటంటే ఓవర్ లుకింగ్ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు.